ఎందుకు? సెక్రటేరియట్ లో చిన్న పని ఉంది. ఆహా. అక్కడి నుంచి పాపం పిచ్చి తల్లి ఎంత పని చేసింది. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. సుబ్బరం అన్న, ఏం జరిగింది? పాపం పిచ్చి అమ్మాయి అన్న వారం నుంచి ఏమీ తినక చనిపోయింది. పాపం పిచ్చి పిల్ల 6 నెలలుగా నాగార్జున సాగర్ లో అడుక్కుని తింటుంది. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చేర్పిస్తే పారిపోయి వచ్చింది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో పాపం పిచ్చి పిల్ల. ఆమె పిచ్చిది కాదు, తన ఫేమస్ మోడల్. నన్ను చీట్ చేయాలనుకున్న వాడే ఈ అమ్మాయిని కూడా ఇలా చేశాడు. మోడలా? అవునా? అందానికి ఆరోగ్యంగా ఉండడానికి తాగండి మెరిండా. వెరీ గుడ్ శైలజ, నువ్వు ఇలాగే సాగిపోతూ ఉండు, నీకు ఎదురే ఉండదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు షూటింగ్ అయిపోయింది, ప్యాకప్. వెరీ గుడ్ వెరీ గుడ్. రాత్రి పగలు కష్టపడుతున్నాం సార్, కొంచెం చూసి ఇవ్వండి సార్. ఇస్తాను బేబీ ఇస్తాను. నీలాగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రోజుకి 5,000 చొప్పున 4 రోజులకి ఇవిగో 20,000. థ్యాంక్ యూ సార్. నాకు కూడా పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ ఇదిగో నీ పేమెంట్. వస్తానండి సార్. ఈరోజు పేమెంట్ ఇస్తానన్నారు. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. పేరుకు పెద్ద హీరోయిన్. ప్రొడ్యూసర్తో ఎలా ఉండాలో తెలియదు. ఇదిగో తీసుకో. సార్, జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన పేమెంట్ కూడా నాకు ఇవ్వరా? వాళ్లతో నీకెందుకు, ఇచ్చింది తీసుకుని వెళ్ళు. నాకు అలాంటి టాలెంట్ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర పని చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా అమ్మ విషయం కూడా వేయలేవు. నీ చేతిలో అంగడి బొమ్మగా మారే కంటే తెరపై నేను అమ్మగా మారడానికి సిద్ధం. నువ్వు అమ్మమ్మగా వేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ రేపు ఒక్కరోజు షూటింగ్కి రా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. 10,000 కావాలి, ఇవ్వండి సార్. నువ్వు చచ్చినా ఏమను బా. సరిచేగా రాత్రి కష్టపడి రాణి నవ్వుకుంటే పగల కష్టపడి అడుక్కు తినదంట. యాదగిరి సార్, రాష్ట్రమరికి అన్ని చెప్పాను, నీ పనిలో నువ్వు ఉండు. సార్ అతను సార్, ఏ నెక్స్ట్ ఆడికి పని చేయాలని లేదా? మీ ఇష్ట ప్రకారమే చేస్తాం. పోయి పంచుడు. సార్, షూటింగ్ అన్నారు, ఎవ్వరు రాలేదు, నన్ను ఒక్కదాన్ని పిలిచారేంటి? ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు, రావాల్సిన వాళ్ళు వచ్చారు, నువ్వు చేయి. ఈ రోజు షూటింగ్ అంతా నీ మీదే. ఇదే లాస్ట్ షూటింగ్. ఇంకా చూస్తారేంటి, కానివ్వండి. మీ గ్లామర్ కోసం 7 తాగండి. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు. ఇది మీ పబ్లిసిటీ కోసమా? నాకే సంబంధం లేదు. తన పబ్లిసిటీ కోసం తను చేసుకుంది, తన పబ్లిసిటీ కోసం తన బట్టలు ఓడి తీసుకుంది. నాకే సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయను. ఆ అమ్మాయితో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట కదా, అమ్మాయిని ఎంకరేజ్ చేసింది కూడా మీరేనంట కదా. నాకే సంబంధం లేదు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నాకు వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపే వాళ్ళను ఎంకరేజ్ చేయనిక. ఇలాంటి శైలజాలను చూసి మా పిల్లలు పాడైపోతారని భయంగా ఉందండి. మన భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్న శైలజని ఒకప్పుడు సౌత్ ఇండియా గ్లామర్ ప్రపంచంలో మోడల్ గా ఒక వెలుగు వెలిగిన మిస్ శైలజ బ్రతుకు ఈ బ్లడీ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ వలన ఈమె జీవితం ఇలా ముగిసిపోయింది. రక్షణ ఇండియా యాడ్స్ లో పాపులర్ అయిన ఈ శైలజ బ్రతుకు ఇంకెవరికీ రాకూడదని ఆ దేవుని ప్రార్థిద్దాం. రక్షణ ఇండియాలో చేసిన ఆ శైలియేనా ఈ శైలి? అరే పండు, అరే శంకర్, నువ్వు రామానాయుడు స్టూడియో. అరే నువ్వు ఇటు అనుకున్న స్టూడియోకి వెళ్ళరా. అబ్బో సాయంత్రం లోపలనే నీ పొద్దు క్లియర్ అయిపోయి చెప్తున్నాను. ఆపరా కాదు. అరే నాకు వచ్చాడా? రాలేదన్నా, ఇప్పటికి జ్వరం వచ్చింది. మీరంతా కలిసి నాకు జ్వరం చెప్తున్నారా? పో 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 పో. ఆ బజ్జీ బోండా పునుగు గారే మసాలా, బజ్జీ బోండా పునుగు గారే మసాలా. గుర్తుపట్టలేదా?
నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగల పడ నువ్వుంటరా పాపారావు? అరే ఈ కారు ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గురుగారు. అదే ఉందిరా దేవుడిదయ్యా. అనకండి, మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపు వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంపదీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఏంద్రా? లేదు గురుగారు, అతను సాయంతో శాటిలైట్ వ్యాపారం చేస్తున్నా. అరే పిట్టమాస్ లైట్లు విన్నాము, బ్యాటరీ లైట్లు విన్నాము, ఈ శాటిలైట్ లేదురా? ఈ కొత్త రకం లైట్లా? లైట్లు బల్బులు కాదు గురుగారు, సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం నువ్వెట చేసావురా? సినిమా వ్యాపారం దానికి కోట్లు కావాలి కదా, నీ దగ్గరే ఉందో సినిమా తీయడానికి? కోట్లు పెట్టేవాడిని చూసుకున్నాను. నేను దర్శకత్వం వహించాను. 25 సినిమాలు తీశాను. 25 సినిమాలు తీసావా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టాలి సినిమా తీసావురా? నా నచ్చే నాకు కలిసి వచ్చింది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి అవకాశం ఇస్తారు. పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి తింటారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, గారి తింట మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపరా, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు, కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడుకోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ నీకు కొంతకాలం ఇస్తాను, ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా ఇంకేం బజ్జీలు బండి గురువు గారు, 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటవా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు సత్తిపండ వాళ్ళెవరురా? వాళ్ళు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా మీరేం ఆలోచించకండి, రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వ్యాపారం బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినోడు బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా? ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు? అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను, నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, చెల్లు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమంది చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా, బాగా కందులు ఒడ్లు బండే ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు, వస్తాను గురువు గారు. ఇదిగో బంగారు. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు అమ్ముతాడు? పో బలేవాడు. బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపారం పాటు గురించి ఎవరు చేస్తారు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి, ఓకే? You feel very comfortable. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాప, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్, దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా, పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా? ప్లీజ్ పాప, నా నడుపు కూడా నీ నడుపు లాగా సగా చేయవా? ప్లీజ్ పాప, నేర్పించవా ప్లీజ్. ఏం ఫిగర్ అన్నా? అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా. కావాలన్నా? అది నాది, నాకే కావాలి.
తుపాకి తుపాకి అన్న మాఫియా మనోదన్న నమస్తే అన్న బాగున్నావునా నమస్తే లక్కీ ఫెలోస్ బతికిపోయారు. హాయ్, గుడ్ మార్నింగ్. అమృతం తాగి మురికి నీళ్లతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే అంకుల్, మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? వాడైతే అమ్మలా చూసుకుంటాడు, నేనైతే బొమ్మలా చూసుకుంటా. నువ్వు ఒక రోజు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవికి తల్లిగా తీసుకొచ్చావు. మా ఆస్తులన్నీ నీ గుర్తుకే పెట్టుకున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. నువ్వు అనుకున్నది ఈ జన్మకు జరగదు, గుర్తుంచుకో. గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇంత అందగత్తది నిన్ను వదలను. నీ అందంతో కోట్లు సంపాదిస్తాను. నీ ఆశ ఎప్పటికీ నెరవేరు, తెలుసుకో. నా ఆశ నెరవేరుతుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏయ్, ఉపన్యాసాలు చాలించు. నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా లేదా నా మూడో పెళ్ళానివైనాగా మైండ్ ఇట్. పోరా nonsense. ఓవే, ఎక్కడికి పోతావో నేను చూస్తాను. ఎవరో మీరు? ఎవరండి? పగలు రెడీ రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? ఏదో ఈవ్ టీచింగ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలరా? ఏవాట్రా నువ్వు ఇక్కడికి వచ్చి రిబాబు చేస్తున్నావు? ఇది నా ఏరియా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. చాలా ఓవర్ చేస్తున్నావు. మీరు ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. కాల్చి పారేయండి, నేను చూసుకుంటాను. హలో హలో ఆకాష్, నేను మండల ప్రెసిడెంట్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఆ సత్యం చెప్పు. షార్ట్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆకాష్, ఫ్రీ అయ్యావా? సత్యం చెప్పు. నీకో విషయం చెప్పాలని ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ చేశాను ఆకాష్. ఆ బ్లాడీ మనోజ్ గారు నన్ను చీట్ చేశాడు. చీట్ చేశారా? అసలు ఏం జరిగింది? Got it. ఎక్సలెంట్, బాగా చేశారు. ప్యాకప్ అన్నా, ఇప్పుడే కదా షూటింగ్ మొదలైంది, అప్పుడే ప్యాకప్ చెప్పమన్నారేంటి? ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టానో నీకు తెలియదు. నాగార్జున సాగర్ లో ఏ షూటింగ్ జరిగినా సత్యం అనేవాడు హెల్ప్ చేస్తుంటాడట. అతనికి వలవే చూద్దాం. ఇంతకీ మనం ఇచ్చిన యాడ్ పేపర్లో వచ్చిందా రాలేదా? అన్నా, అన్ని పేపర్లలోనూ వచ్చిందన్నా. అందరినీ పంపించేయి. మౌనికకు దర్శనం చేసుకుని నా గెస్ట్ హౌస్ తీసుకురా. అలాగేనా? రేపు సత్యాన్ని కలుసుకొని వర్కౌట్ చేయాలి. ఓకే ఓకేనా? యూ కెన్ గో. సరేనా? థ్యాంక్ యూ మౌనిక, నేను చెప్పినట్టు చాలా బాగా చేస్తున్నావు. ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేను మించిన వాళ్ళు ఉండరంటే నమ్ము. నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగేగా, ఎంతో మందికి వలలు వెతుకుతున్నావు. చూద్దాం. హలో సత్యం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నా పేరు మనోజ్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్ని. నిన్న ఎత్తిపోతల దగ్గర షూటింగ్ చేశాం. రేపు నాగార్జున సాగర్ లో షూటింగ్ చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాం. ఐసీ. తప్పకుండా మనోజ్ గారు, నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా చేసిన మీరు ఈ నాగార్జున సాగర్ కి ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తారని మా నిర్మాతలందరూ అనుకుంటున్నారు. మీ నిర్మాతలు పడే కష్టాల ముందు నేను చేసే హెల్ప్ ఎంత?
ఇక్కడ మీరు షూటింగ్ చేస్తే టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందుతుందని నాగార్జున సాగర్ మండలాధ్యక్షునిగా నా చిన్న స్వార్థం. అలాగా మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను సార్. ప్రత్యూష గురించి విన్నారా? తెలుసు. ఒక అచ్చ తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ గా ఎదిగే సమయంలో కొందరు స్వార్థపరుల కుట్రకు బలై ఆ తారంలో తారగా మిగిలిపోయింది. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే ఈ చేతులతో సన్మానం చేశాను. ఆమె జీవిత కథ ఆధారంగా నేను సినిమా తీస్తున్నాను. మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి. ప్రత్యూష సినిమాలో ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా నటిస్తాను. రేపు మీరు మా లొకేషన్కి వచ్చి మా హీరోయిన్ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషిస్తాం. తప్పకుండా రావాలి. అలాగే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. నేను సిద్ధుని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకెంత చెప్పినా అర్థం కాదు. నీకు వాడి ధ్యాస తప్ప ఇంకేమీ ఉండదే. అబ్బా సిద్ధు 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 విని విని చెవు తిప్పి పెట్టిపోతున్నాయి. సిద్ధు కోసం నేనేమైనా చేస్తా. ఏం చేస్తావే? ఇప్పుడు సిద్ధు వచ్చాడనుకో, ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానా? నన్ను చేసుకునేవాడేగా. ఈ చల్లని నీళ్ళలో తనివి తీరా నా కౌగిలిస్తా. నా గులాబీ పెదవులతో అతని పెదవులు మూసేస్తా. ఎంతకాలం దాచుకున్న నా అందాలన్నీ దోచి పెడతా. నీకు పిచ్చి ఎక్కువైందే. నా దేవుడే కాపాడాలి. పిచ్చి సిద్ధి ప్రేమ పిచ్చే. నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను దేవతలా కొలిచే అభిమానుల్ని, నీకు స్టార్టం తెచ్చిపెట్టిన దర్శక నిర్మాతల్ని ఏనాడో గుర్తు తెచ్చుకో. నా సిద్ధు నాకు ముఖ్యం, అంతే. సార్, మండల ప్రెసిడెంట్ సత్యం గారు వస్తున్నారు. హాయ్ మనోజ్. నమస్తే. రండి సత్యం గారు. మీ రాకతో మా షూటింగ్ పావనం అయిపోయింది. సార్ కూల్ డ్రింక్ తీసుకురండి. పర్లేదు, కూర్చోండి. రండి. మౌనిక, కమ్ హియర్. సత్యం గారు, ఈ అమ్మాయి పేరు మౌనిక. చాలా మంచి పిల్ల. అప్కమింగ్ హీరోయిన్. ఎలా కావాలంటే అలా చేస్తుంది యాక్టింగ్. హాయ్ సార్. నమస్తే. నా పేరు తిరుపతి. అన్నకు రైట్ హ్యాండ్. అన్న గురించే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు. ఆ మధ్య భూమిక వచ్చింది, అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. త్రిష వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. ఇలియానా వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఉండన్నా, అన్న తీసుకోలే, నాకు కూడా ఇవ్వలే. ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేని ఏమీ చేయలేరు. అది అన్న కెపాసిటీ. మౌనిక, సత్యం గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు. నాకు కూడా అన్న చేతిలో కాస్ట్లీ బ్రాసెట్ ఉంది, దొబ్బిన కదా. తిరుపతి. ఓకే మనోజ్ గారు, నాకు ఎంపీటీసీలతో జనరల్ బాడీ మీటింగ్ ఉంది, వస్తాను మరి. సత్యం గారు, రేపు కూడా మీరు మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది, తప్పకుండా వస్తారుగా? అలాగే మనోజ్ గారు, తప్పకుండా వస్తాను. ఐ లైక్ యూ సత్యం గారు. ఐ రియలీ లైక్ యూ. అన్నా, ఇది పెద్ద చిలకూరు బ్యాచ్ లో ఉంది. మన దగ్గర డబ్బులు దొబ్బని టెండర్ వేస్తున్నారు. అన్న, ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు. మనతో డబ్బులు తీసుకుని పొద్దున్నే బోర్డు తిప్పాడు. ఇదంతా ఉప్పు కంపెనీ అన్నా. తీసే సినిమా ఒక నాగార్జునతో వెంకటేశ్వర చిరంజీవితో తీయాలి కానీ వీళ్ళతో ఎందుకన్నా? వీళ్ళతో మనకొద్దున్న వ్యవహారం. మీరు తప్పకుండా రావాలి. ఆ షూటింగ్ చూడడానికైతే వస్తాం, ఎరుపులు గిరుపులు అంటే కుదరవు. అన్నా, దీనిని ఎరగా వేసి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. ఈ మనోజ్ గారిని చూస్తుంటే పెద్ద మాఫియా డంలా కనిపిస్తున్నాడు. వీడితో మనకొద్దను, ఈ సెటిల్మెంట్ మనకొద్దు. పద వెళ్దాం. నువ్వు పిలిచావుగా, వస్తావులే. అర్థమైంది అన్న, పద, టైం అయింది. పదన్నా. ఓకే మనోజ్, రేపు కలుద్దాం. ఓకే సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.